హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేపల కూర ఏ విధంగా వండానో చూపిస్తాను. ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసేసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం వేసి మొత్తం అన్ని ముక్కలు కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. వాటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత కూరకు సరిపడగా ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని పెద్ద ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి. మిక్సీ ఆడుకోవాలి అవి. ఈలోపు మిక్సీ జార్లో ఒక 2 స్పూన్లు ధనియాలు, ఇక్కడ చిన్న స్పూన్ ఉంది కాబట్టి 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను. పెద్ద స్పూన్తో అయితే మీరు ఒకటే వేసుకోవాలి. తర్వాత 10 రెమ్మలు వెల్లుల్లి తీసుకొని బరగ్గా మిక్సీ పట్టేశాను. ఈ విధంగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసేసి ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పాత్ర వెడల్పుగా ఉన్నది తీసుకొని దానిలో ఎక్కువ నూనె పడుతుందండి వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని చిటపటమనే వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత మనం నూరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను అందులో వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఖచ్చితంగా స్టవ్ని లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఈలోపు ఒక 3 టమాటాలు శుభ్రం చేసేసుకొని ముక్కలు కోసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా నూనె పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయినాక పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఉప్పు కారం కూడా చేప ముక్కల్లో ముందుగానే వేసాం కాబట్టి మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. మొత్తం కూడా ఉల్లిపాయ ముద్దకు పట్టేలా కలిపేసుకొని మనం నూరు పెట్టుకున్న టమాటాని అందులో వేసేసుకొని మగ్గించుకోవాలి. టమాటో మెత్తపడి అందులో ఉన్న నూనె పైకి తేలే వరకు కూడా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఈలోపు చింతపండుని చూస్తున్నారు కదా, గిన్నెలోని ఇంత చింతపండుని ముందు కడిగేసి నానబెట్టుకోండి. పచ్చిమిర్చి ఇప్పుడు వేసానండి, టమాటాతో పాటు మగ్గిస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాను. ఎక్కువ టైమే పడుతుందండి, ఓపికగా వేయించుకోవాలి. బాగా వేగితేనే కూర రుచి బాగుంటుంది. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు కూడా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఈ విధంగా వేయించుకున్నాను. ఈ విధంగా మొత్తం దగ్గర పడే వరకు కూడా మూత పెట్టి వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చింతపండు పులుపు వేసేసుకోవడమే. చింతపండు పులుసు ముక్కలు ములిగే వరకు కూడా వేసుకొని అలాగే ఒక గ్లాస్తో నీళ్ళు కూడా వేసుకోండి. ఎందుకంటే మొత్తం చింతపండు పులుపుతోనే కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ముక్కలు ములిగే వరకు బాగా ఉడుకుద్ది కదా. మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని పెట్టి ఉడికిద్దాము. ఈలోపు మసాలా కోసం కొన్ని లవంగాలు, ఒక చెక్క, 2 యాలకులు, అలాగే కొన్ని మిరియాలు తీసుకున్నాను. అన్నీ వేస్తే మళ్ళీ ఘాటు ఎక్కువైపోద్దని కొన్ని తీసేసాను. ఈ మసాలా రోట్లో వేసేసి దంచేసానండి. దంచుకొని వేసుకున్నది కూర రుచి బాగా ఉంటుంది, అందుకని మొత్తం దంచేసి పక్కన పెట్టుకున్నాను పొడాన్ని. ఈలోపు కూర ఉడుకుతుందండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఉడికినప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా గరిటె పెట్టకుండా ఇలా గిన్నెతో కదిపేదాన్ని. ఇలా సగం ఉడికిన తర్వాత మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసేసానండి. మొత్తం అంతా పైన అలా జల్లేసి ఒకసారి చేతితో ఇలా కుదిపేసి మూత పెట్టి ఉడికించానండి. ఈలోపు కొత్తిమీర కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పొడి వేసిన ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర పైన అలా కొంచెం చల్లుకున్నాను. ఈ విధంగా ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కూర రుచి ఇంకా పెరుగుతుందండి. ఈ విధంగా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాను. కూర దగ్గర పడే వరకు కూడా చూసుకున్నానండి. ఎక్కువగా అసలు గరిటె ఉపయోగించలేదు కదా, అందువల్ల చేప ముక్కలు ఏవి కూడా విడిపోలేదు. గమనిస్తున్నారా? కూర ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే నాకు ఉడికిపోయింది సరిపోతుంది. ఎందుకంటే చల్లారాక ఇంకా దగ్గర పడుతుంది. ఆల్రెడీ చూస్తున్నారా, చుట్టూ సగం ఉడికిందండి. కాబట్టి ఈ విధంగా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను, అంతే. చేపల కూర వేడిగా ఉంటే ఒక రుచి, చల్లారితే ఒక రుచి, రాత్రి ఉండి పొద్దున్న తింటే ఇంకో రుచి. అలా చాలా రకాలుగా చాలా బాగుంటుంది కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.